సూపర్. చాలా చాలా చక్కగా చాలా అందంగా చెప్పారు. మీరు కూడా చాలా అందంగా అన్నారు. ఎస్ క్రాంతి గారు, చాలా సినిమాల్లో చేస్తూ వచ్చారు, ఆర్టిస్ట్గా చాలా పరిచయం. దేవుడు మీకు అంతే అందమైన గొంతునిచ్చాడు. చాలా చక్కటి మూవీస్కి మీరు డబ్బింగ్ చెప్తూ వచ్చారు. రేసు గుర్రంలో మీరు దేవుడిచ్చిన పిన్నిగా ఎంత దగ్గర అయ్యారో అలాగే సలార్లో చక్కటి డబ్బింగ్తో చేరువయ్యారు. మీరు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు, కారణాలు ఏవై ఉండొచ్చు? ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ఇన్స్పిరేషన్ అంటే కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదండి. ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగారు. అంటే మనకి సోషల్ మీడియా లేదు, చిన్నప్పుడు సోషల్ మీడియా లేదు, ఇంటర్నెట్ లేదు, టీవీ ఉంది బట్ ఫోన్స్ లేవు. సో మనకి తెలిసిన ఏకైక ఎంటర్టైన్మెంట్ ఏంటంటే సినిమా. సో సినిమా అంటే చిరంజీవి గారు, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. అండ్ ప్రతిరోజు మన లైఫ్లో కూడా అవే మాటలు, అవే డైలాగులు, అదే బిహేవియర్. తిట్టుకోవాలన్నా, కొట్టుకోవాలన్నా, ప్రేమగా మాట్లాడాలన్నా అన్నిటికీ కూడా అవే డైలాగ్స్. సో అలానే పెరిగాం. అండ్ హీస్ ది ఇన్స్పిరేషన్. ఓకే.